Yeah, good evening, one and all. So today in this session we are going to discuss about one of the most important concept, that is about the concept of octet rule. Okay, so this concept is mainly belongs to the chemistry part, especially for the 10th and as well as intermediate courses. So the name of the topic right now which we are going to discuss is about the ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఆర్ ఆక్టెట్ రూల్. సో ఇది మనకి జనరల్గా 10th క్లాస్ ఇంటర్మీడియట్లో మనకి కెమిస్ట్రీలో కెమికల్ బాండింగ్ అనే కాన్సెప్ట్లో అంటే అనే లెసన్లో మనకి ఈ కాన్సెప్ట్ రావడం జరుగుతుంది అనమాట. సో ద నేమ్ ఆఫ్ ద టాపిక్ ఈజ్ ఆక్టెట్ రూల్, ఓసిటిఈటి. ఓకే, ఆక్టెట్ రూల్ అనొచ్చు లేదా ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అని కూడా అనొచ్చు అనమాట. అయితే బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్, సో అయితే ఇప్పుడు అసలు ఈ ఆక్టెట్ అంటే ఏంటి, అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అండ్ ఆక్టెట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి. సో ఈజ్ దర్ ఎనీ అడ్వాంటేజ్ ఆర్ ఈజ్ దర్ ఎనీ డిసడ్వాంటేజ్ రిగార్డింగ్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ దిస్ ఆక్టెట్. So right now these concepts are going to be discussed in this session. So first of all, let me define what is the meaning of the word octet configuration. So let us octet rule ante enti. So generally if you listen that word octet అన్న వర్డ్ కనుక మనం వింటే, సో అందులో మనకి ఆక్టా అంటే ఒక నెంబర్ వినబడుతుంది, 8 అనే నెంబర్ మనకి వినబడుతుంది. ఎందుకంటే ఆక్టా అంటే మనం జనరల్గా మనం మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెంటాగన్, హెక్సాగన్, సెప్టాగన్, ఆక్టాగన్ ఇలా అంటూ ఉంటాం. కాబట్టి యాజ్ పర్ ద న్యూమరికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆక్టెట్లో ఆక్టా అంటే మనకి 8 అని అర్థం. అయితే ఇక్కడ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ లేదా ఆక్టెట్ రూల్ అంటే ఏంటంటే, ఏ ఆటంకి అయితే, లిజన్ కేర్ఫుల్లీ, ఏ ఆటంకి అయితే అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో కానీ లేదా దానికి ఇంకొక పేరు వ్యాలెన్సీ షెల్ అని కూడా అంటారని చెప్పి మనం ప్రీవియస్ క్లాసెస్లో మనం నేర్చుకోవడం జరిగింది. ఏ ఆటంకి అయితే వ్యాలెన్సీ షెల్లో కానీ అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో కానీ 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయో దాన్ని మనం ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటాం. అంటే హ్యావింగ్ 8 ఎలక్ట్రాన్స్ లేదా ప్రిజెన్స్ ఆఫ్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ ద వ్యాలెన్సీ షెల్ ఆర్ outer most orbital of an atom, it is said to be an octet configuration. సో ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటే ఇన్నర్ షెల్స్ ఏమి మనం పట్టించుకోం, కేఎల్ఎం ఇవన్నీ మనం పట్టించుకోం. ఓన్లీ మనకు కావాల్సింది అవుటర్ మోస్ట్ షెల్ అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో లేదా వ్యాలెన్సీ షెల్లో కనుక 8 ఎలక్ట్రాన్స్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. 8 ఎలక్ట్రాన్స్ అన్నవి 100% మస్ట్ అండ్ షుడ్గా ఉంటే దాన్నే మనం ఆక్టెట్ కాన్ఫిగరేషన్ లేదా ఆక్టెట్ రూల్ అని అంటారు అనమాట. సో నౌ వీ కెన్ డిఫైన్ ద వర్డ్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఇస్ నథింగ్ బట్ an atom which is having 8 electrons in their valency shell or an atom which is having 8 electrons in their outermost orbital, then that atom is said to be having octet configuration. సో దీన్నే మనం ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటాం. అయితే ఇక్కడ ఈ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ మనకి ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ మనకి ఎక్కువగా ఈ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ సపోర్ట్ చేస్తే అంటే 8th గ్రూప్ ఎలిమెంట్స్, లేదా వీటిని మనం 18th గ్రూప్ లేదా 8th ఏ గ్రూప్ అని కూడా అంటూ ఉంటాం అనమాట. 18th గ్రూప్ కానీ లేదా 8th ఏ గ్రూప్ అని కూడా అంటాం అనమాట. అయితే ఆ గ్రూప్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటంటే హీలియం, నోడౌన్ ప్లీజ్, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సీనాన్, రాడాన్. సో వీటిని మనం నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ అని కూడా అంటాం అనమాట. ఏమంటాం వీటిని? నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ అంటాం. ఏవేవి ఎలిమెంట్స్? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సీనాన్, రాడాన్. సో వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సీనాన్, రాడాన్. సో వీటిని మనం నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ అంటాం. ఎందుకు అంటామంటే దీస్ నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా మనం వ్యాలెన్సీ షెల్ అంటే నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సీనాన్, రాడాన్ ఇప్పుడు తీసుకున్నటువంటి ఎలిమెంట్స్లో ఏదైనా ఒక ఆటం మనం తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సీనాన్, రాడాన్ ఇవన్నీ డిఫరెంట్ ఆటమ్స్ ఉన్నాయి. ఏదైనా మనం ఒక ఆటం తీసుకుంటే ఆ ఆటం యొక్క అవుటర్ మోస్ట్ షెల్ లేదా వ్యాలెన్సీ షెల్లో ఖచ్చితంగా మనకి 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఎక్సెప్ట్ హీలియం, హీలియం తప్ప రిమైనింగ్ అన్నిటికీ కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు, ఎక్సెప్ట్ డాష్ ఆల్ ద రిమైనింగ్ నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ ఈజ్ హ్యావింగ్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. అంటే ఏ ఎలిమెంట్కి తప్ప రిమైనింగ్ నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ అన్నిటికీ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. అంటే ఎక్సెప్ట్ హీలియం, హీలియం తప్ప. ఎందుకంటే హీలియం అనేది అటామిక్ నెంబర్ 2 కాబట్టి అందులో మనకి 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది ఎందులో? వ్యాలెన్సీ షెల్లో. సో రిమైనింగ్ అన్నిటికీ కూడా అంటే
నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రాడాన్ వీటన్నిటికీ కూడా ఈ ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క వ్యాలెన్సీ షెల్లో కానీ అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో కానీ ఖచ్చితంగా 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనమాట, ఎక్సెప్ట్ హీలియం. సో నవ్ వీ కెన్ సే దట్ ఎక్సెప్ట్ హీలియం, neon, argon, krypton, xenon, radon. So these elements, they will follow the octet configuration by having 8 electrons in their valency shell or outermost orbital. So వీటినే మనం నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ అని కూడా అంటాం. ఎక్సెప్ట్ హీలియం, ద రిమైనింగ్ ఆల్ ద నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ దే మస్ట్ అండ్ షుడ్ ఫాలో దిస్ ఆక్టెట్ రూల్. క్లియర్? అయితే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ ఆక్టెట్ రూల్ వల్ల ఏమైనా అడ్వాంటేజ్ ఉందా అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నియాన్ తీసుకుంటే నియాన్ యొక్క అటామిక్ నెంబర్ అంటే 10. అటామిక్ నెంబర్ని మనం లెటర్ జెడ్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం, అవునా కదా? సో నియాన్ తీసుకుంటే నియాన్ యొక్క అటామిక్ నెంబర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. సో దాని యొక్క కాన్ఫిగరేషన్ వచ్చి 1s2 2s2 2p6. సో 1s2 2s2 2p6. సో ఇప్పుడు మనం వ్యాలెన్సీ కనుక చూస్తే చివరి రెండు అంటే 2s2 2p6 తీసుకుంటే 2s2 2p6 అని చెప్తున్నాం, అంటే 6 + 2 టోటల్ 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. సో ఏ ఆటంకి అయితే 8 ఎలక్ట్రాన్స్ అన్న వ్యాలెన్సీలో ఉంటాయో అవన్నీ కూడా మనకి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఫాలో అవుతూ ఉంటాయి అనమాట, ఎక్సెప్ట్ హీలియం. హీలియంలో రెండే ఉంటాయి కాబట్టి డజంట్ ఫాలో ఆక్టెట్ రూల్. ద రిమైనింగ్ ఎక్సెప్ట్ హీలియం, ద రిమైనింగ్ ఎలిమెంట్స్ దే డూ ఫాలో దట్ ఆక్టెట్ రూల్. అది ఆక్టెట్ రూల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే ఈ నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ అంటే మేము ఇప్పుడే చెప్పుకున్నాం ఎక్సెప్ట్ హీలియం రిమైనింగ్ అన్ని ఫాలో అవుతాయి కాబట్టి హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రాడాన్ ఇవన్నీ కూడా నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్. సో వీటిని మనం 8th గ్రూప్ లేదా 18th గ్రూప్ అంటారని కూడా మనం చెప్పుకున్నాం. అయితే వీటిలో 8 ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఈ ఆటమ్స్ అన్నీ కూడా బాగా స్టెబుల్గా తయారవుతాయి అనమాట. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు రిమెంబర్. ఈ ఏ ఆటంకి అయితే వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయో అంటే లేదా ఏ ఆటంకి అయితే అవుటర్ మోస్ట్ ఆర్బిటల్లో కానీ వ్యాలెన్సీ షెల్లో కానీ 8 ఎలక్ట్రాన్స్ ఉంటూ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ని ఫాలో అవుతుందో అటువంటి ఆటమ్స్ బాగా స్టెబుల్గా ఉంటాయి అనమాట. సో వీ నీడ్ టు రిమెంబర్ ద వర్డ్ స్టెబుల్. అంటే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అన్నది 8 ఎలక్ట్రాన్స్ ఉన్న ప్రతి ఆటము కూడా వ్యాలెన్సీ షెల్లో కనుక 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ ఆటమ్ ఖచ్చితంగా ఎలా తయారవుతుంది, స్టెబుల్గా తయారవుతుంది అనమాట. సో నవ్ వీ కెన్ సే దట్ దిస్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ లేదా ఆక్టెట్ రూల్ విల్ మేక్ ద ఆటమ్ టు గెట్ మోర్ స్టెబుల్. చాలా స్టెబుల్గా తయారు చేయడానికి ఈ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అనేది మనకి ఫేవర్ చేస్తుంది. దేనికి? ఆటమ్కి. ఒక ఆటమ్ స్టెబుల్గా తయారవుతుంది అంటే బికాస్ ఆఫ్ దిస్ ఆక్టెట్ రూల్ ఓన్లీ. సో దీనికి మనం అప్రిషియేట్ చేయమంటాడు. హౌ డూ యూ అప్రిషియేట్ దిస్ ఆక్టెట్ రూల్ అంటే having 8 electrons in the outermost orbital or valency shell of an atom is said to be an octet rule. Except helium, the remaining all the 8th A group or 18th group elements, they must follow octet rule except helium, because this octet rule will makes the atom to become more and more stable. మోర్ అండ్ మోర్ స్టేబుల్ అంటే ఏంటి? దాని అర్థం అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అంటే అవి ఎటువంటి టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్లో అవి ఇన్వాల్వ్ కావు, ఇన్వాల్వేషన్ జరపదు. అంటే అది బాండ్ ఫార్మేషన్స్లో కానీ ఎయిదర్ కోవలెంట్ బాండ్ కానీ అయోనిక్ బాండ్ కానీ ఎటువంటి కెమికల్ రియాక్షన్స్లో కూడా ఈ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి ఆటమ్స్ అన్నవి బాండ్ ఫార్మేషన్స్లో కానీ కెమికల్ రియాక్షన్స్లో కానీ ఎక్కడా కూడా పార్టిసిపేట్ చేయవు. అందుకే దోస్ ఆటమ్స్ ఆర్ సెట్ టు బి వెరీ స్టెబుల్. అర్థమైందా లేదా? వెరీ స్టేబుల్ అని అందుకే అంటారు దాన్ని. ఎందుకంటే అవి ఎటువంటి టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్లో అవి ఇన్వాల్వ్ అనేది జరగదు, ఎటువంటి టైప్ ఆఫ్ బాండ్ ఫార్మేషన్స్ కూడా అది జరపదు. సో అందువల్ల వీటిని కెమికల్లీ మోర్ స్టేబుల్. ఈ కెమికల్లీ మోర్ స్టేబుల్నెస్ ఎందువల్ల వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఆక్టెట్ రూల్ హ్యావింగ్ 8 ఎలక్ట్రాన్స్. సో దిస్ ఇస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ విచ్ వీ నీడ్ టు గ్రాప్ ఫ్రమ్ దిస్ క్లాస్. ఓకే, నెక్స్ట్ సెషన్లో మనం ఈ హైబ్రిడైజేషన్కి సంబంధించినటువంటి టాపిక్స్ లైక్ హైబ్రిడైజేషన్ అంటే ఏంటి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్ లైక్ SP, SP2, SP3, అలాగే సిగ్మా బాండ్, పై బాండ్. సో ఇటువంటివన్నీ కూడా మనం రాబోయే క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ నో డౌన్ దీస్ కాన్సెప్ట్స్. సో వితౌట్ ఫెయిల్ దట్ వన్. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.